హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం వోక్స్వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది, M&M కార్స్లో అయితే ఉందండి. ఈ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది. 2016 కారు కాబట్టి సీసీ తీసిస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కేవలం 2000 రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి. అలాగే ఫైనల్స్ కావాలన్నా కూడా తెలంగాణ కారు కాబట్టి ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఈ కారు తెలంగాణలో అయితే ఉంది, ఖమ్మంలో అయితే ఉంది. అలాగే మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా మా కార్ బజార్కి తీసుకొస్తే వీడియోలు తీసి అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మా దగ్గర పోలో డీజిల్ ఒకటి ఉంది, ఇది పెట్రోల్ కారు. అలాగే వెంటో డీజిల్ కూడా, మొత్తం 3 కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి వోక్స్వ్యాగన్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ 91,000 కిలోమీటర్ అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది, గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్కి అయితే లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 4 టైర్స్ కూడా 90 నుంచి 100% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి, కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి 15 నుంచి 17 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ వర్కింగ్, అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్, సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి. కీలోనే మీకు ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది, చూపిస్తున్నాను చూడొచ్చు. 4 గ్లాసులు కూడా కిందకి దిగుతాయి. అలాగే చూడొచ్చు, 4 గ్లాసులు కూడా లాక్ చేస్తే 4 గ్లాసులు కూడా పైకి వెళ్తాయండి. ఇటువంటి ఫంక్షన్ చాలా బాగుంటుంది ఈ ఫంక్షన్ చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడతాయి అయితే కామన్ అండి, తెలంగాణ కారు కాబట్టి. కారు బాడీ పరంగా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చే లైనింగ్, బాడీకి వచ్చే పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బాడీకి వచ్చే పంచింగ్ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి 3rd పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలంటే ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,85,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ కారు, 2016 కార్ అండి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ నీట్గా ఉన్నాయి. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో 100కి 100% ఫ్రంట్ టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి, రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. టైర్స్ కూడా 100కి దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు, టైర్స్ 100కి 100% అయితే ఉన్నాయి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100% టైర్ అయితే ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి, 91,000 చూడొచ్చు.
91,184 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. AC మంచి వర్కింగ్ లో ఉంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉందండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్ గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి. ఇది లేపు ఒకసారి. 100కి దాదాపుగా 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. అలాగే టూల్ కిట్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ పేస్టింగ్తో. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి రేజీ ఈ ఇంజన్ బంద్ చేయ ఒకసారి. అలాగే ఎటువంటి బ్యాటరీ ట్రబుల్ అయితే ఏం లేదండి. అలాగే చూసుకున్నట్లయితే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి కార్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2016 కారు 91,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు కాస్ట్ వచ్చేసి ఈ కారు కాస్ట్ 4,85,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కదా, కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మూనా అందరికీ బాయ్. జై హింద్.